కర్ణాటక కేబినెట్ విస్తరణ పూర్తి, రాజీనామాల రగడ. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంత్రివర్గ విస్తరణ కొందరిలో విపరీతమైన ఆనందోత్సవానికి, మరికొందరిలో తీవ్ర ఆగ్రహవేశాలకు కారణమైంది. ఏకంగా 20 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారంతో ఒకవైపు పండగ వాతావరణం సంతరించుకోగా, మరోవైపు తీవ్ర అసమ్మతి, ధర్నాలు, ఆందోళనకు దారితీసింది. కేబినెట్లో చోటు దక్కకపోవడంతో అసమ్మతి నేతలు బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్యే యశ్వంతరాయ గౌడ పాటిల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ నాయకత్వం ఇది కథ. సరే, ఆయన వాస్తవానికి కూడా పార్టీలో కష్టపడి ఎప్పటిలో ఉండి రాకపోతే ఆయన అట్లా రాజీనామా చేసినా, ఆందోళన చేసినా అంత పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి చేయకుండా, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి ఏం లేకుండా జస్ట్ మొన్న వచ్చి నాకు మంత్రి పదవి కావాలంటే మాత్రం అది నడవది. నన్ను తీవ్రంగా గాయపరిచింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆయన పేర్కొన్నారు. మన వద్ద చాలా మంది సమర్థులైన ఎమ్మెల్యేలు ఉన్నారు, అయితే అందరినీ ఒకేసారి కేబినెట్లోకి తీసుకోవడం సాధ్యపడదు. గతంలో సిద్ధరామయ్య మంత్రివర్గంలో నాకు కూడా అవకాశం దక్కలేదు, కానీ ఆ తర్వాత నేను మంత్రిని అయ్యాను కదా. అదే రీతిలో ఇప్పుడు పదవులు రాని వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తాం, అందరూ ఓపికగా ఉండాలని కోరుతున్నాను అని సీఎం శివకుమార్ విజ్ఞప్తి చేశారు. 20 మంది నూతన మంత్రులు. కాంగ్రెస్ అధిష్టానం ఆమోదంతో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన కేబినెట్లోకి 20 మంది నేతలను చేర్చుకున్నారు. ఇందులో 12 మంది కొత్త ముఖాలకు అవకాశం దక్కగా 8 మంది మునుపటి మంత్రులను తిరిగి కొనసాగించారు. ఈ జాబితాలో గాయత్రి శాంతి గౌడ ఏకైక మహిళా మంత్రిగా చోటు దక్కించుకున్నారు. ఇది కథ. 12 మంది కొత్తలకు ఇచ్చినట్ట, మంచిదే. మరి ఇప్పుడు 12 మంది కొత్తలకు ఇచ్చినంటే, కొత్త ముఖాలకు ఇచ్చినట్టే మంచిదే కదా. మరి ఆయన పాపం ఆ గౌడ పార్టీలో మరి ఆయన పంచులో సుదీర్ఘంగా ఉండడా, మరి లేకపోతే రీసెంట్గా వచ్చిండా, మరి ఆయన ఎందుకు విస్మరించిందో అంటే ఏదో ఒక కారణం ఉంటుంది, ఏదో ఒక విషయంలో ఏదో ఒక కారణం ఉంటుంది. సుప్రీంకోర్టులో జడ్జీల పెంపు అంట 38 మందికి లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. భారతదేశ అగ్రగామి ఆర్థిక శక్తుల్లో తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి చూస్తున్నాం, వెల్లడించిన ఆర్బీఐ నివేదిక. సింగరేణికి PKOC2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ అని చెప్పేసి చూస్తున్నాం, తెలంగాణకు శుభ పరిణామం అన్న కేంద్రం. ఇది కథ. మణుగూరుకు వరం వచ్చిందంట, మరో 25 ఏళ్ళు డోంట్ వరీ అట. ఈ ప్రాజెక్టుతో సింగరేణికి 43,000 కోట్ల ఆదాయం అట. పోగా ప్రాజెక్టు కోసం స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కపై రాష్ట్ర మంత్రులపై తెచ్చిన ఒత్తిడి ఫలించింది. బట్టి విక్రమార్క స్వయంగా PKOC2 గనిని సందర్శించగా ఇక్కడ పరిస్థితిపై, భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా ఇచ్చారు. వేలంలో వ్యూహాత్మకంగా సింగరేణిదే పై చేయి అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరగడానికి మణుగూరు ప్రజలు చేసిన ఆందోళనలు కీలకంగా పనిచేశాయి. మొత్తం సింగరేణి ప్రాంతంలో భారీ నిల్వలున్న అతిపెద్ద గని సింగరేణికి దక్కడంతో కంపెనీ మనుగడకు, బొగ్గు ఉత్పత్తికి కూడా ఇది దోహదం చేయనుంది. మణుగూరు PKOC2 డిప్ సైడ్ బ్లాక్ వేలంలో సింగరేణికి దక్కడం చారిత్రాత్మక విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఈ కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ కృషితోనే నెల రోజుల వ్యవధిలోనే తాడిచెర్ల టు PKOC2 రూపంలో సింగరేణికి 2 పెద్ద ప్రాజెక్టులు సొంతమయ్యాయని తెలిపారు. PKOC2 మైన్ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 20 ఏళ్ల పాటు 120 మిలియన్ టన్నుల G8 నాణ్యమైన బొగ్గు అందుబాటులోకి వస్తుందని, దాదాపు 2,000 మందికి దీర్ఘకాలిక ఉపాధి భద్రతతో పాటు మణుగూరు ఏరియా మనుగడకు 20 ఏళ్ల భరోసా లభిస్తుందని వివరించారు. గతంలో ప్రైవేట్ పరమైన కోయగూడెం 3, సత్తుపల్లి 3 బ్లాక్లను కూడా భవిష్యత్తులో సింగరేణికి దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల బొగ్గు గనులు, క్రిటికల్ మినరల్స్ అన్వేషణ దిశగా సింగరేణిని విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సింగరేణి ప్రయోజనాల పరిరక్షణలో తగిన చొరవ చూపలేకపోవడం వల్ల కోయగూడెం 3 మరియు సత్తుపల్లి 3 వంటి కీలక బొగ్గు బ్లాక్లు ప్రైవేటు సంస్థలకు వెళ్లిపోయాయని ఆయన విమర్శించారు. ప్రజాప్రభుత్వం మాత్రం సింగరేణి ప్రయోజనాల కేంద్ర బిందువుగా తీసుకుని ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థను మరింత బలోపేతం చేయడం, కొత్త బొగ్గు నిల్వలను సంస్థకు అందించడం, ఉద్యోగ భద్రతను పెంపొందించడం, తెలంగాణ విద్యుత్ అవసరాలకు దీర్ఘకాలికంగా బొగ్గు సరఫరా భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇది కథ. బీజేపీకి జంజీ దెబ్బ. బీహార్ బంకీపూర్లో కమలం చిత్తు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన సీటులో ప్రశాంత్ కిషోర్ విక్టరీ. బోని కొట్టిన జన్ సూరజ్. మధ్యప్రదేశ్లో మరో కంచుకోట కోల్పోయిన బీజేపీ. దతియాలో బీజేపీపై కాంగ్రెస్ ఘన విజయం. అధికారంలో ఉన్న రాష్ట్రాల భయపలుసులో ఓటమి షాకులు.
మూడింటిలో 2 కోల్పోయిన బీజేపీ గుజరాత్లో దక్కిన పరుగు 30 ఏళ్ల ఆధిపత్యం 30 రోజుల కుప్ప కూలిందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నారు. సో ప్రశాంత్ కిషోర్ ఎంతోమంది రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిండు. ఎంతోమంది తమ తమ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కావడానికి ఆయన పాత్ర మర్చిపోలేనిది. సో ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ విజయ్ కావచ్చు, వీళ్ళు సీఎం కావడానికి వెనకాల ఈయన ప్రధాన సూత్రధార అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈయన ఐడియాలజీ ఫాలోతోనే వాళ్ళందరూ సీఎం కూడా కావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. అది గత ఎన్నికల్లో ఈయన పోటీ చేస్తే ఈయన కూడా గెలవలేదు. అంటే ఎంతోమందిని గెలిపించినటువంటి వ్యక్తి పోటీ చేస్తే గెలవకపోవడం ఏంటి అని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. అయితే నిన్న ఉప ఎన్నికలో బంకీపూర్లో ఆయన గెలవడం జరిగింది. సో బీజేపీ జంజీ దెబ్బ అదిరిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రస్తుతం ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినా అక్కడ 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం ఉంది. అయితే ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోయింది. 3 ఓడిపోయింది. ఒకటి గుజరాత్ కాబట్టి అక్కడ గెలిచిందంట. ఇది కథ. 30 ఏళ్ళ ఆధిపత్యం 30 రోజుల్లో కూలిందని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. బీజేపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యతిరేకంగా జరిగిన భారీ నిరసనలతో గత వారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా ఈ వారం 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పరాజయాలతో ప్రారంభమైంది. బీజేపీ అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లోని జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి చవిచూసింది. బీహార్ పార్టీ అధినేత నితిన్ నబీన్ రాజీనామా చేసిన బంకీపూర్తో పాటు మధ్యప్రదేశ్లోని దతియా స్థానాలను కోల్పోయింది. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీలకు విజయ అవకాశాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ రాష్ట్రమైనా సరే ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో, ఇప్పుడు మన దగ్గర కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, అధికారంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ బైపోల్ జరిగింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి జనాలు ఖచ్చితంగా అధికార పార్టీకి గెలుస్తారు. ఎందుకంటే అధికారం ఉంది, ఆయన ఏమైనా గెలిపిస్తే మనకి ఏమైనా పథకాలు వస్తాయో అదో ఇదో అని చెప్పేసి అన్నీ వస్తాయి. ఆ విధంగా గెలుస్తాయి. ఇది గుజరాత్లోని మంజాల్పూర్ అసెంబ్లీ స్థానంలో జరిగింది. ఆ స్థానాన్ని బీజేపీ భారీ మెజార్టీతో గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చూస్తే బంకీపూర్ దతియాలో ఎదురైన ఓటములు మాత్రం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతుంది. బంకీపూర్లో ఓటమి మరీ దారుణం. గత ఎన్నికల్లో బీజేపీ 50,000 ఓట్లకు పైగా మెజార్టీతో ఈ స్థానాన్ని చేయించుకోగా ఇప్పుడు 20,000 ఓట్ల తేడాతో కోల్పోయిందట. అప్పుడు 64% ఓట్లు రాగా ఇప్పుడు 34% అంటే సగం 64 అంటే 30% తగ్గిపోయింది. ఇది ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన సీటు కావడంతో ఇప్పుడు మరొకసారి ఈ బీజేపీ పైన మొన్ననే పాపం నీట్ పరీక్ష పేపర్ పైన నిరసన వ్యక్తం చేయక అక్కడ బీజేపీ కేంద్ర మంత్రి ఆయన రాజీనామా కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఉప ఎన్నికలు జరగగా ఆ 3 స్థానాల్లో 2 బీజేపీ ఓడిపోయింది. కేవలం ఒకే దగ్గర వాళ్ళు గెలుచుకున్నారు, అది కూడా గుజరాత్లోనే. బంకాపూర్లో ఏదైతే బంకీపూర్లో గతంలో 50,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు ఉప ఎన్నికలో 20,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు బీజేపీ. మరి అప్పుడు 64% ఓట్లు పడితే 34% అంటే 30% తగ్గింది అప్పటికి. ఇది కథ. అంటే వ్యతిరేకత వస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదయనిధి సభలో త్రిషా నినాదాలు. ఎందుకే ఆడవాళ్ళు రాజకీయాలు లాగుతారు? ఎవరైనా సరే ఏం అవసరం ఆడవాళ్ళు రాజకీయాలు లాగడం, కుటుంబాలను లాగడం, వాళ్ళ తల్లులను లాగడం, వాళ్ళ భార్యను లాగడం, వాళ్ళ గర్ల్ ఫ్రెండో ఎవరో ఒకరు ఎందుకు లాగడం వీళ్ళకి?